నమస్తే, వెల్కమ్ టు టీటన్. దేశంలో వివాదాస్పద జమిలీ ఎన్నికలపై మోడీ సర్కారు ప్రత్యేక దృష్టిని సారించింది. తమకున్న ఒకే దేశం ఒకే ఎన్నికను ఎలాగైనా అమలు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా గత పార్లమెంటు శీతాకాల సమావేశంలో దీనికి సంబంధించిన బిల్లును అనూహ్యంగా సభలు తీసుకొచ్చింది. దీనిపై కాంగ్రెస్, సిపిఎం సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చివరకు జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్లాయి. ఇటీవలే జేపీసీ తొలి సమావేశం కూడా వాడివేడిగా జరిగింది. ప్రతిపక్ష సభ్యులు ఒకే దేశం ఒకే ఎన్నికను వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలు చెప్పారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. అధికారిక ఎన్డీఏ పక్షం ఎంపీలు మాత్రం బిల్లులను సమర్థించారు. జమిలీపై కేంద్రం ప్రధానంగా వినిపిస్తున్న మాట నిరంతర ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం, ఎన్నికల ఖర్చు. ఈ ఎన్నికల చక్రాన్ని నిరంతరం కాకుండా దేశమంతటా ఒకేసారి నిర్వహిస్తే భారత జీడీపీ కూడా మెరుగుపడే అవకాశం ఉందని దాని అనుబంధ సంఘాల నాయకులు, ఎన్డీఏలోని పార్టీలు వాదిస్తున్న మాట. అయితే ఈ మాటలను మాత్రం రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, మేధావులు కొట్టిపారేస్తున్నారు. జమిలీ ఎన్నికలతో అద్భుతాలేవీ జరగవని అంటున్నారు. బీజేపీ చెప్తున్నట్టుగా డబ్బును ఆదా చేయటం, జీడీపీని మెరుగుపరచడం వంటివి జరగవని చెప్తున్నారు. పైగా దేశ సమాఖ్య విధానానికి ఇది విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి నియంతృత్వ పోకడలను అనుసరించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందులో భాగంగానే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు అనే ఒక వ్యూహాన్ని ఎంచుకున్నారని చెప్తున్నారు. ఈ ప్రతిపాదనను అమలుకు అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణలను సిఫారసు చేయడానికి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చైర్మన్ గా ఒక కమిటీని నియమించారు. లోక్సభ ఎన్నికలకు చాలా ముందుగానే గత మార్చిలో ఇది నివేదికను సమర్పించిన విషయం విదితమే. అయితే గత 18వ సార్వత్రిక ఎన్నికల్లో 400 పార్ నినాదంతో మోడీ ముందుకెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని మోడీ ప్రభుత్వం కళ్లు కంటున్న సమయంలో ఇది జరిగింది. ఏకకాల ఎన్నికలను ప్రవేశపెట్టడానికి కావాల్సిన రాజ్యాంగ సవరణలను అవసరమైన 3/2 మెజారిటీ కంటే 400 సీట్లు అనేది ఎక్కువ. దాదాపు 4/3 వంతన్నమాట. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే మోడీని దేశంలో తిరుగులేని ప్రధానిగా మార్చి ఉండేదని, జమిలీకి మార్గం సుగమం అయ్యేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇంతటి అఖండమైన మెజారిటీ లభించి ఉంటే మోడీ షా ద్వయానికి సంపూర్ణ అధికారాలు పొందేవారని అంటున్నారు. మోడీకి 400 పార్ నినాదం బెడిసి కొట్టడంతో జమిలీ అనే ప్రయత్నానికి స్పీడ్ బ్రేకులు పడ్డాయని చెప్తున్నారు. 2019లో లోక్సభ ఎన్నికల విజయం తర్వాత బీజేపీ నాయకులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన, ఆర్టికల్ 370 రద్దు బిల్లు వంటి విషయాల్లో మోడీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరించిన విధానాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆగస్టు 5, 2019న పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి 90 నిమిషాల ముందు కేంద్ర మంత్రివర్గానికి బిల్లుల గురించి సమాచారం అందింది. బిల్లుల గురించి నలుగురికి మాత్రమే తెలుసు. సీనియర్ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ కు కూడా అది తెలియకపోవటం గమనార్హం. ఎన్డీఏ మిత్రపక్షాలలో ఎవరికీ బిల్లుల గురించి తెలియదని జేడీయూ నాయకుడు కేసీ త్యాగి తెలిపారు. లోక్సభలోని 303 మంది ఎంపీల మద్దతుతో మోడీ షా అత్యంత రహస్యంగా ఆపరేషన్ కాశ్మీర్ వంటి రాజకీయ సాహసాలను చేపట్టగలిగితే 400 పార్తో ఎన్డీఏ నియంతృత్వాన్ని అమలు చేసి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ మోడీ షా ద్వయం కోవింద్ ప్యానెల్ నివేదికను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించడానికి కారణం అధికార దాహమేనని, అధ్యక్ష తరహా విధానాన్ని తీసుకొచ్చే చర్యలో భాగమేనని అంటున్నారు. జమిలీ ఎన్నికలపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి సైతం ఇవే అనుమానాలను వ్యక్తం చేశారు. లోక్సభ, అసెంబ్లీలు రద్దయితే వాటి కాలాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న దానిపైన సందేహాలున్నాయి. ఇది ఒక అసాధారణ పరిస్థితిని సృష్టిస్తుందని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, వారి ఎమ్మెల్యేలపై కేంద్రంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ భవిష్యత్తులో కొనసాగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఏకకాల ఎన్నికల వల్ల మరొక తీవ్ర హానికరమైన పరిణామం ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినప్పుడు ఎమ్మెల్యేలు మిగిలిన 3 సంవత్సరాలు రద్దు, పదవిని కోల్పోకుండా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఫలితంగా ఇది సామూహిక ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై దారితీస్తుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు 2,50,000 కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కలిపి ప్రచారం చేయటం వల్ల ప్రజాస్వామ్యం ప్రధాన మంత్రిపై ప్రజాభిప్రాయ సేకరణగా మారుతుంది. ఇది సమాఖ్యవాదాన్ని బలహీనపరుస్తుంది. వ్యక్తిగత రాష్ట్రాల ప్రయోజనాలను ప్రధానమంత్రి ప్రయోజనాలతో సమానం చేస్తుంది అని అంటున్నారు. ప్రతిపాదిత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎన్నికల హామీల నుంచి దృష్టిని మరల్చే చర్యగా అభివర్ణిస్తున్నారు. నిరంతర ఎన్నికల ప్రక్రియ అనేది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్న వాదన తప్పని అంటున్నారు. కొన్ని రాష్ట్రాలకు
అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల సంఘం విధించే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రాష్ట్రాలకే పరిమితమవుతుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలు ప్రభుత్వ కార్యక్రమాలతో ముందుకు సాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఏకకాల ఎన్నికలను సమర్థించడంలో ఉన్న మరొక వాదన ఇది ఆర్థికంగా సమర్థవంతమైనది. 2019 నుంచి 5 ఏళ్లలో కేంద్రం చేసినటువంటి మొత్తం ఖర్చు 37.35 లక్షల కోట్లు. ఇందులో 0.09% మాత్రమే ఎన్నికలకు వెచ్చించింది. ఇది 80 కేంద్ర పథకాలపై ఖర్చు చేసే దానికంటే చాలా తక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ తీసుకొచ్చే ప్రక్రియే ఒకే దేశం ఒకే ఎన్నిక అని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, నిపుణులు అంటున్నారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.